ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక వీడియో చూపిస్తా. తండల్ మూవీ హెలియస్ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ది ఇది ఒక మన సబ్స్క్రైబర్ ఈ వీడియో చాలామంది పంపించారు. ఈ వీడియోకి 400K ప్లస్ లైక్ అయితే ఉన్నాయి. నేనే షాక్ అయినా. ఓకే, ఇది బ్లాక్ స్క్రీన్లో ఉంటుంది, లిరికల్ కూడా చాలా బాగుంటుంది. నేను కూడా చేసిన 2 డెమోస్ చేసిన. ఓకే, వీలుంటే ట్రై చేద్దాం. వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించింది కామెంట్ చేయండి. లిరికల్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది, ఆ టెక్స్ట్ యానిమేషన్ కూడా చాలా సింపుల్. ఎందుకంటే నాకు ఐడియా ఉన్నంత వరకు 2 years బ్యాక్ కూడా ఈ యానిమేషన్ చెప్పాను అనుకుంటా, కానీ ఇప్పుడు వైరల్ ఉంది కాబట్టి మనం చేద్దాం. వీళ్ళుంటే మీ ఫోటో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్ కొన్ని చెప్తాను, దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ అయితే నేను మీకు టెక్స్ట్ అయితే ఇస్తాను, అంటే లిరికల్ ఇస్తాను. మీరు అసలు టైప్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, మీకు అంత ఇబ్బంది కూడా ఉండదు. కాబట్టి నేను లిరికల్ చేసిన కదా, అది ఇస్తాను మీకు. ఫొటోస్ దానికి కొన్ని యానిమేషన్ చెప్తాను, అది సరిపోతుంది. ఓకేనా. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాను, నేను చేసిన ప్రాజెక్ట్. ఓకే, మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ కూడా ఇదే కాబట్టి ఈ ప్రాజెక్ట్ అయితే డిస్క్రిప్షన్లో ఉండదు. ఇంపోర్ట్ చేసే ముందు ఒక ఫాంట్, చాలా ఇంపార్టెంట్ ఫాంట్ అనేది, ఈ ఫాంట్ అయినా యూజ్ చేయండి, లేకపోతే వేరే ఫాంట్ అయినా యూజ్ చేయండి. కానీ బాగుంది కాబట్టి ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోలో ఉన్న ఫాంటే యూజ్ చేసిన, వేరే ఫాంట్ యూజ్ చేయలేదు. ఓకేనా. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, లిరికల్ ఒకసారి చూసుకోండి. లిరికల్ అయితే ఇలాగైతే ఉంటుంది, బాగానే ఉంటుంది లిరిక్. ఇంతకుముందు చేసిన నేను రోబో మూవీ సాంగ్ చేసిన అనుకుంటా, నాకు పక్కా ఐడియా ఉంది నాకు, మేబీ అదే అనుకుంటాను నేను. ఓకే, నో ప్రాబ్లం. ఫస్ట్ అయితే మనం కొన్ని ఫొటోస్ యాడ్ చేద్దాం. ఓకే, మీకు ఒకవేళ తండల్ మూవీస్ హెచ్డి స్టిల్స్ కావాలంటే చిన్న కామెంట్ చేయండి, హెచ్డి స్టిల్స్ అని టెలిగ్రామ్లో అలా సెండ్ చేస్తా, మీకు వీలుంటే మీరు పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం ఒక 10-15 ఇస్తాను, మీరు యూజ్ చేసుకోవచ్చు కావాలని అనుకుంటే, లేకపోతే మీ చాయిస్ అది. ఓకేనా. ఫస్ట్ అయితే నేను ఏం చెప్తానంటే, ఫస్ట్ అయితే పైన +2 సెలెక్ట్ ఆల్ లేయర్ చేసుకోండి. ఓకే, దాని తర్వాత ఇక్కడ మనకు ఒక షేప్ని మీరు రిమూవ్ చేసిన నో ప్రాబ్లం, కానీ షేపు ఒక సాంగ్ మాత్రమే రిమూవ్ చేసి మిగతా అన్ని 23 లేయర్స్ కాపీ చేసుకోండి. కాపీ చేసి డిలీట్ చేసేయండి. ఇప్పుడు మనం ఫొటోస్ యాడ్ చేద్దాం. మీరు ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ అయితే నార్మల్గానే యాడ్ చేసుకోండి, పెద్ద ఇబ్బంది లేకుండా. లిరికల్ అయితే కాపీ చేసుకున్నారు, అది కాపీలోనే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. కొన్ని యాడ్ చేస్తున్నాను నేను, మొత్తం యాడ్ చేస్తే టైం చాలా వేస్ట్ అవుతుంది కాబట్టి ఒక 10 సెకండ్ వరకు యాడ్ చేస్తా. ఓకే, యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్లోనే వచ్చి పేస్ట్ చేసేద్దాం. ఆ లిరికల్ అనేది పైన కనిపిస్తుంది, ఇక్కడ చూడండి లిరికల్ పైన కనిపిస్తుంది, కానీ ఆ లుక్ అనేది వస్తలేదు. డెఫినెట్లీ బ్లాక్ అండ్ వైట్లోనే పెట్టండి, ఫొటోస్ అనేది బాగుంటుంది. ఓకేనా. ఫస్ట్ లిరికల్ని సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ లిరికల్ సెలెక్ట్ చేసి పైన +2 కాపీ లేయర్ చేసుకోండి. మీ ఫోటో ఉంది కదా, ఆ ఫోటోని సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ చేసేయండి. పేస్ట్ స్టైల్ చేయకండి, ఈ చిన్న యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ స్టైల్ చేసేయండి. ఓకేనా. చేశారు కదా, కొంచెం జూమ్ చేద్దాం. దాని తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్కి వెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి మిర్రర్ ఆన్ చేసుకోండి. దాంతోపాటు ఇక్కడ క్రాప్ అని ఉంది కదా, ఈ క్రాప్ని 1.15 పెట్టుకోండి. ఓకేనా, పెట్టేశారు కదా. ఇప్పుడు చూడండి లుక్ అయితే ఇలా వస్తుంది. ఇప్పుడు మనకు ఏదైతే ఏదైతే మనకు గ్లో స్కాన్ అని ఉందో అది మనం రిమూవ్ చేద్దాం, మనకు అంత అవసరం లేదు అది. ఓకేనా, అది రిమూవ్ చేసేద్దాం. ఓకే, దాని తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి, సాచురేషన్ యాడ్ చేసుకోండి, సాచురేషన్ వైబ్రేషన్. దాని తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ ఎక్స్పోజర్ గామా ఉంటుంది, కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్తే ఎక్స్పోజర్ గామా ఉంటుంది. ఎక్స్పోజర్ గామాలో ఎక్స్పోజర్ని తక్కువ చేసుకోండి, మీ ఫోటో బట్టి మీరు తక్కువ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా నేను -23 ఇంకా తక్కువ చేస్తా, 50 చేసుకుంటున్నా, ఒక 54 చేసుకుంటున్నా. మీరైనా 56 అయితే చేసిన తర్వాత ఇప్పుడు మనకు యానిమేషన్ అయితే వచ్చింది. దీనికి మనం మోషన్ బ్లర్ కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే బ్లర్ ఉంటేనే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది యానిమేషన్ అనేది, బాగుంది. ఓకే, బెటర్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పైన +2 కాపీ లేయర్ చేసుకోండి ఈ ఫోటోని. ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఇలా లాంగ్ ప్రెస్ చేసి గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడుతుంది. ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటో ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి, ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటో. ఓకే, దాని తర్వాత పైన +2 మళ్ళీ ఇక్కడ ఈ యారో క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ చేసేయండి. ఓకేనా. అయితే మనకు ఆ ఎఫెక్ట్ అనేది ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి వస్తుంది. ఇప్పుడు ఇంకో ఫోటో కూడా సేమ్ ప్రాసెస్ చేయాలి. పైన +2 కాపీ లేయర్, సెకండ్ లేయర్ కాపీ చేసి సెకండ్ ఫోటోకి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. కొంచెం జూమ్ చేసుకోండి, టైల్స్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మీరు. ఓకే, దాని తర్వాత ఈ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ అయితే దీనికి పేస్ట్ చేయండి, ఇవి రిమూవ్ చేసి. ఓకే, ఇలా ఇప్పుడు మీరు మిగతా ఫొటోస్ ఉన్నాయి కదా, అవి ఇలా అన్నీ కలర్ ఆప్షన్ ఒకటి ఆఫ్ చేసి పేస్ట్ స్టైల్ చేసిస్తే
సెట్ అయిపోతుంది యానిమేషన్. చూడండి బాగా సెట్ అయింది. లేదు మీకు అంత ఓపిక లేకపోతే నేను ప్రాజెక్ట్ ఇస్తాను, వీలుంటే ట్రై చేయండి. జై హింద్.